నేను నాకు అర్థమవుతుందంటే నేను చాలామంది డాక్టర్స్తో కలిశాను, మన స్టూడెంట్స్తో కలిశాను. ఈ ఫాతిమా కాలేజ్ విద్యార్థులది ఇంకా నేను వాళ్ళకి పోరాటం చేయగలిగాను, కానీ అది ఒక బలమైన లూప్లో పెట్టేశారు. డీటెయిల్ వాళ్ళు తెలియక. ఇది మేబీ యూర్ ఆల్ అంటే నేను పాలిటిక్స్కి మీ అందరూ అనుకోవచ్చేమో నేను యాక్టర్ అయిన తర్వాత నాకు పాలిటిక్స్ ఇష్టం అని కాదు. ఐ డిసైడెడ్ క్వైట్ ఎర్లీ టు సర్వ్ మై సొసైటీ ఆర్ నేషన్. మేబీ దట్ డ్రివెన్ మీ ఇన్ టు పాలిటిక్స్. మీరు చెప్పే ఇష్యూస్ ఇవన్నీ అంటే చాలా బాధపడి నిస్సహాయత అన్నిట్లో పడి మీరు అన్నారు కదా ఒక రీసెర్చ్ సెంటర్ పెట్టాల్సి కదా అక్కడ. అంటే ఎవరిని వచ్చి సేవ చేయమంటే ఎవరు సేవ చేయరు. అంత బ్రాడ్ మైండెడ్ వ్యక్తులు ఎవరు లేరు. అంటే ఉన్నారు, కానీ వాళ్ళకి అప్రోచ్ వేరే విధంగా వెళ్ళాలి. ఇప్పుడు నాకు అందరూ తెలుసుంటే ఎవరిని నా పార్టీకే డబ్బులు ఎవరు నా బాధ తెలుసు. అందరూ బాగా చేయని భుజం తడతారు. కష్టంగా ఉంటుంది. అంటే మనం ఊహించినంత సమస్యలు చెప్పుకోవడానికి ఉంటారు, సలహాలు ఇవ్వడానికి ఉంటారు. బాగా చెయ్యి అని చెప్పి ఇంకా సమస్యలు బాగా పరిష్కరించి భుజం చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ పక్కన నడిచే వాళ్ళు తక్కువైపోతారు. అలాగే గవర్నమెంట్ ఇవన్నీ మన ఉద్దానం నెఫ్రోపతి కూడా హార్వర్డ్ నుంచి చాలా క్వైట్ సీనియర్ డాక్టర్ ఆయన, ఫ్యూ పేటెంట్స్ కూడా ఉన్నాయి. ఆయన వచ్చి ఇందాక మీరు చెప్పినట్టు స్క్రీనింగ్ చేయమన్నాడు. మొత్తం ఆ ఏరియా అంతా స్క్రీనింగ్ చేస్తే అంత ఖర్చు పెట్టక్కర్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉద్దానం తీసుకుంటే ఆ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక 5 కిలోమీటర్స్ ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ 10 కిలోమీటర్స్ ఉంటుంది, మళ్ళీ ఇటు సైడ్ ఉంటుంది, ఈ జిగ్జాగ్ ఉంటుంది. ఈ ప్యాటర్న్ అర్థం కాలేదు ఆయనకి కూడా, అన్లెస్ ఇది మాస్ స్క్రీనింగ్ చేస్తే తప్ప, మాస్ బ్లడ్ శాంపిల్స్ చేస్తే తప్ప ఇది ఎవరికి. అలాగే రీసెర్చ్ సెంటర్ పెడతామని చెప్పారు, కానీ వాళ్ళు పెట్టలా అని చెప్పి ఏదో ఒక ఇన్సిగ్నిఫికెంట్ యూనివర్సిటీకి అది ఇచ్చారండి. అసలు అదేదో ఆస్ట్రేలియా యూనివర్సిటీ అని చెప్పి దాని బేస్ హైదరాబాద్లోనూ ఢిల్లీలో ఉంటుంది. మరి అదేం ఆస్ట్రేలియా యూనివర్సిటీ నాకు అర్థం కాల. అంటే ఇవన్నీ నేను 25 years పాలిటిక్స్ అని ఎందుకు చెప్తుంటానంటే, అంటే అన్ని దశాబ్దాలు పనిచేస్తే కానీ ఒక పాలసీ పట్టాలి, ఒక హెల్త్ పాలసీ. అంటే ఇవన్నీ ఆలోచించి వచ్చాను. అండ్ అన్నిటికీ నేను సమకూర్చడానికి చేయడానికి చాలా ఒత్తిడితో కూడుకుంది. నేను చాలా ఇష్టంతో వచ్చాను పాలిటిక్స్. నన్ను ఎవరో బలవంత పెడితే నాకు ఇష్టంతో వచ్చాను. అలాగే చాలా ఓపికతో చేయలేదు. చాలా బాధ అంటే మనుషులు బాధపడుతూ ఉంటే సాటి మనుషులు ఎంతో కొంత చేయాలని తప్పదు, అంతే. దాంతో వచ్చాను. అలాగే మీరు చెప్తున్నట్టుగా ఈ అర్బన్ మన క్లినిక్స్ కానీ మీరు అనేది రీసెర్చ్ సెంటర్స్ కాదు, మన స్క్రీనింగ్ సెంటర్స్ మీరు అంటే అలాగే చాలా డబ్బు వేస్ట్ అయిపోతూ ఉంటుంది. నాకు తెలుసు మన ఆరోగ్య శ్రీలో ఇది కొంతేమో పొలిటికల్గా ఉంటుంది, బెనిఫిట్స్ అని కొన్ని వదిలేస్తారు తెలిసి కూడా, కొంతేమో మేబీ డిఫరెంట్ కిక్ బ్యాక్స్ ఉంటాయని నాకు తెలీదు. మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఒకటని చెప్పలేము, బట్ ఎంతో కొంత జరుగుతుంది దానివల్ల అనేది మనం దాన్ని బ్రాడ్గా చూసి దాంట్లో నీటిగ్రిటీస్ చూడాలంటే అన్లెస్ మన అడ్మినిస్ట్రేషన్ ఉంటే తప్ప మనకు అది అర్థం కాదు. డెఫినెట్లీ కన్సిడర్ ఆల్ యువర్ ఇన్పుట్స్ అని. అలాగే సూపర్ స్పెషాలిటీస్ హాస్పిటల్స్ మీరు చెప్తుంది అసలు బేసిక్గా మనం అన్ యావరేజ్ సిటిజన్లోనే అంత సర్వ్ చేద్దాం అని త్యాగం చేద్దాం అనే కెపాసిటీ చచ్చిపోయింది చాలామందికి. మేజర్ సమస్య ఏంటంటే ఒకటి ది క్వాలిటీ ఆఫ్ లీడర్షిప్, రెండు ఏంటంటే ద క్వాలిటీ ఆఫ్ థింకింగ్ పడిపోయింది అందరికీ అన్ యావరేజ్ లెవెల్. చేద్దామని తప్పని అంటే అందరూ సలహాలు చెప్పడానికి, ట్వీట్స్ చేయడానికి, లేదంటే మెసేజ్లు పెట్టడానికి ఉన్నంత తప్పన రోడ్డు మీదకి వచ్చి ఒకరిని లిఫ్ట్ చేసి ఒక యాక్సిడెంట్ అయితే హాస్పిటల్ తీసుకెళ్ళి ఆ శ్రమతో కూడుకుంది. ప్రతి ఒక్కళ్ళు ఈ బాధ్యత నువ్వు చేయొచ్చు కదా అని చెప్పి రౌండ్ రాబిన్లో ఆడతారు, కానీ ఎవరు చేయడానికి ఉండదు. ఈ కల్చర్ అలవాటు చేయాలి, కల్చర్ మనకి ఇన్కల్కేట్ చేయాలి, టైం పడద్దు. సో మీరు చెప్పినన్ని హ్యాడ్ అన్నీ తీసుకున్నారు. ఐ థింక్ వీ టుక్ నోట్స్ తీసుకున్నారు మీరు కూడా. వీటిలో మీరందరంటే ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ అంటే ప్రతి ఏరియాకు పర్టికులర్ డిసీజ్ ఉంటుంది. ఇట్స్ క్వైట్ రెలవెంట్ వ్యాలిడ్ పాయింట్ అది. ఎందుకంటే విజయనగరంలో ఒక పర్టికులర్ ర్యాంపెంట్గా ఉంటుంది, అరకులో ఒక పర్టికులర్ ఏరియా ఉంటుంది,
ఐ థింక్ దట్ పార్ట్ డెఫినెట్గా స్క్రీనింగ్ చేయించాల్సింది. మేనిఫెస్టోలో ఒకటి ఖచ్చితంగా ఇన్కాపరేట్ దట్ పార్ట్. ఇంకోటి ఏదన్నారు మీరు మీ జనరిక్ ఆ ఫార్ములాని పెట్టమనేది, అది అవేర్నెస్కి అంటే ఉంది కదా. సెంట్రల్ గవర్నమెంట్లో చాలా ఎలిజిబుల్గా రాయాలని ఉంటుంది, చాలా క్లియర్ కట్గా ఉంటుంది. అప్లై చేసే వాళ్ళు తక్కువ ఉంటారు. విల్ సీ హౌ మచ్ కెన్ బి డన్. అందుకే నేను ఎక్కువ మాట్లాడడం ఎందుకు. అంటే గవర్నమెంట్ ఏం చెప్తుంటే ఒక మెడిసిన్ తయారు చేయడానికి ప్రైవేట్ పార్టీస్కి ఇస్తే రూపాయి అవుతుంది, మాకు ఇస్తే 10 రూపాయలు అవుతుంది. మళ్ళీ పెన్షన్లు అవి ఇవి అని చెప్పేసి మోర్ దెన్ 20 ఎంప్లాయీస్ ఉంటే ఇట్ అట్రాక్ట్స్ లాట్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్స్ ఇవన్నీ. అందుకని గవర్నమెంట్ ఐ థింక్ డిస్కరేజ్ దెమ్సెల్వ్స్. అందుకని ఆ దృష్టిలో నేను కొంత స్టడీ చేయాలి. అది నేను కూర్చోబెట్టి చేసేయచ్చు అని చెప్పచ్చు, కానీ లెట్ మీ స్టడీ అండ్ గెట్ బ్యాక్ టు యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.